యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మీ కొరకు ఒక సమాధాన గృహము అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. శరణార్థులు అంటే వీరిని రెఫ్యూజీస్ అంటారు. వీరు యుద్ధము లేదా హింసల వలన తమ గృహాలను విడిచిపెట్టవలసినటువంటి వారు. నేడు మనం ప్రపంచంలో వీరి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. అయితే ప్రతి బిడ్డ విద్యను, ప్రతి వయోజనుడు అర్థవంతమైన పనిని, ప్రతి కుటుంబము ఒక గృహాన్ని కలిగి ఉండలాగున శరణార్థులను స్వీకరించేలా కలిసి పనిచేయాలని ఐక్యరాజ్య సమితి నాయకులకు విజ్ఞాపన చేసింది. నిర్దయులైన అశ్షూరీయుల సైన్యము యూదాజనులను వారి గృహాలను విడిచి వెళ్ళమని భయపెట్టినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని, సంక్షోభంలోనున్న శరణార్థులకు ఇళ్లను నిర్మించాలన్న కల నాకు గుర్తు చేసింది. ప్రవక్త అయిన మీకాను వారు తమ ఆలయాన్ని, ప్రియమైనటువంటి నగరమైన యెరూషలేమును కోల్పోతారని ప్రజలను హెచ్చరించమని ఆజ్ఞాపించాడు. అయితే వారు కోల్పోయిన దానికి మించిన భవిష్యత్తు కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. లోకంలో ఉన్న జనులను దేవుడు తన దగ్గరకు పిలిచే రోజు వస్తుందన్నాడు మీకా. హింస అంతమవుతుందన్నాడు. యుద్ధోపకరణాలు వ్యవసాయానికి పనిముట్లవుతాయి. దేవుని పిలుపుకు విధేయుడైన ప్రతివాడు ఆయన రాజ్యంలో ఒక సమాధాన గృహాన్ని, ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. ఈ మాటలు మీకా గ్రంథంలో 4వ అధ్యాయము 4వ వచనంలో గమనించగలం. ఎవరి భయం లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను, తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండును అనే వాగ్దానం ఉంది. నేనంటాను, నేడు మనందరికీ ఒక సమాధాన గృహం అనేది వాస్తవంగా కన్నా ఒక కలగానే మిగిలిపోతుందేమో. అట్టి సమాధాన గృహాలు వాస్తవం కావాలని మనం వేచి చూస్తూ ప్రార్థిస్తూ ఉన్న మనకు దేవుడు అట్టి సమాధాన గృహాన్ని దయచేయగలడు. అంతేకాదండి, మరింత గొప్ప సమాధాన గృహాన్ని దేవుడు మనకు తన రాజ్యంలో కూడా దయచేయగలడనే వాగ్దానం కూడా మనకుంది. దేవుడు ఇటు మాటలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.